అంతే, మన వాళ్ళని మనం రక్షించుకునే ప్రయత్నం అంతే. సరే అన్న, ఇప్పుడు నార్మల్గా చూస్తున్నారు కదా, అప్పుడప్పుడైనా చూస్తున్నారు కదా, ఉన్న 10 మందిలో వెళ్ళిపోతారు అని కాన్ఫిడెంట్గా, అంటే మీరు చేసిన నామినేషన్ వదిలేసేయండి, వెళ్ళిపోతారు ఈ వీక్ వెళ్ళిపోతారు అని ఒక కంటెస్టెంట్ పేరు చెప్పండి. నాకు నిజంగా వాళ్ళు వెళ్ళిపోవాలని లేదు, కానీ నామినేషన్స్లో ఉండడం వల్ల మోస్ట్ లైక్లీ యశ్వి కానీ పృథ్వీ కానీ ఆర్ ఇంకేదన్నా బై ఛాన్స్ ప్రేరణ కానీ అయ్యే ఛాన్స్ ఉంది. నాకు ఇద్దరు వెళ్ళిపోయినా నాకు బాగానే ఉంటుంది. ఇద్దరు పృథ్వీ బయట కొంచెం పిఆర్ తక్కువ, లేకపోతే జనాల ఓట్లు తక్కువ ఉందో, ఇట్స్ ఏ వెరీ గుడ్ గేమ్. నా ఉద్దేశంలో ఒకవేళ కనుక ఈ ముగ్గురులో ఛాన్స్ ఎవరికైనా ఉండాలంటే ఫస్ట్ పృథ్వీనే సేవ్ అవ్వాలి. కానీ బయట నేను చూస్తున్న ట్రెండ్స్ ప్రకారం పృథ్వీ కొంచెం వీక్ ఉన్నాడు. కానీ ముగ్గురులోకి బెటర్ పర్సన్ ఎవరంటే పృథ్వీ. వెళ్ళిన తర్వాత అక్కడ సరే ఏదైనా సరే మొహమాటాలు పడకుండా గట్టిగా వేసేయండి అన్నారు. అయితే ఆ ముందు రోజు రాత్రి అంతా కూర్చొని చూసా మొత్తం, ఊరికే చెప్పకూడదు కదా, మొత్తం చూసాను. నేను ఫస్ట్ అడిగినప్పుడు నేను నిజంగానే దాంట్లో చెప్పినట్టు, అంటే చాలామంది 1 hour వర్షం చూస్తే తెలియదు చాలామందికి, చాలా అందరూ ఫ్రెండ్స్ నాకు. ఏమన్నా ఉంటే కొంచెం అక్కడ ఒకవేళ వేసుంటే మణికంఠ కానీ సోనియా కానీ ఉండుంటే వాళ్ళకి ఏదైనా వేసుండేవాడినేమో, ఎందుకంటే వాళ్ళు అంతకుముందు నాకు నామినేషన్ వేశారు కాబట్టి ఏదో చిన్న హీటెడ్ ఆర్గ్యుమెంట్ ఉండింది. కానీ ఏమైంది, ఇక్కడ మొత్తం ఫ్రెండ్సే ఉన్నారు, ఎవరితోనూ నాకు కనీసం ఇంత శత్రుత్వం కూడా లేదు, అందరూ మంచి ఫ్రెండ్సే, మామూలు ఫ్రెండ్సే, బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం. వచ్చేటప్పుడు ఎవరిని చేయలేం, ఇంక చేస్తే ఇంకా వైల్డ్ కార్డ్స్నే చేయాలి. వాళ్ళు ఎవరు నాకు తెలియదు యాక్చువల్గా. అది కూడా నాకు ఒక చిన్న ఇది ఉండేది, వాళ్ళు కాస్త అడ్వాంటేజ్ తీసుకొని వచ్చారు కదా, అంత గేమ్ చూసుకొని ఎవడెట్టంటే వాడని తెలుసుకొని వచ్చారు కాబట్టి ఫైర్ కాదు వాళ్ళకే వేద్దాం, ఏం చేస్తున్నాం ఒకళ్ళని అని చెప్పి అనుకున్నాను. ఇక వాళ్ళల్లో కూడా నాకు తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నారండి. వాళ్ళు యాక్చువల్గా నేను కనుక ముందే ఉంటే ఫస్ట్ మహబూబ్కి వేసేవాడిని, ఎందుకంటే ఆ కమ్యూనిటీ గురించి మాట్లాడాడు. అసలు నాకు అస్సలు నచ్చలే. అసలు బిగ్ బాస్లో ఇప్పుడు దాకా ఎవరైనా అతిపెద్ద తప్పు ఏదైనా ఉందంటే అదే నా దృష్టిలో. ఇప్పుడు అభయ్ నవీన్ చేసిన తప్పుకి ఈ తప్పుకి పోలిస్తే అభయ్ నవీన్ చేసిన దానికన్నా ఇది పెద్ద తప్పు నా దృష్టిలో. ఓకే, అభయ్ నవీన్ సరదాగా అది కూడా మాట్లాడాడు. అది కావాలంటే అది అంటే టీచర్ని వెనకాల బెంచ్లో వాడు కూర్చొని తిట్టుకుని ఉంటారు కొంతమంది, ఆ టైప్లో ఏదో సరదా కామెడీగా మాట్లాడుకున్నాడు. బట్ సరే తప్పే అనుకుందాం. కానీ అది ఇది చాలా పెద్దది కదా, ఇది రెడ్ కాదు అంటే అయితే వెళ్ళిపోయాడు కాబట్టి ఇది అయిపోయింది, కష్టమైంది నాకు. అది ఎవరిని ఒకవేళ మహబూబ్ ఉంటే అసలు ఏమి చూసుకోక డైరెక్ట్గా వచ్చి నామినేషన్ వెళ్ళిపోయినాడు మహబూబ్. నాకు తెలిసి ఒకవేళ మెహబూబ్ హౌస్లో ఉండుంటే చాలా మంది ప్రతి వీక్ ఇదే రీజన్ చెప్పి వేసేవారు అనిపించింది అన్న. కానీ అంటే మహబూబ్తో పాటు నబీల్ కూడా ఇన్వాల్వ్ ఉన్నాడు కదా, నబీల్ని కూడా వేసేయాలి అనుకున్నాం. కానీ నాకేమనిపించిందంటే మొహమాటానికి కొంతమంది అంటుంటారు తప్ప మనోడు ఇనిషియేట్ చేయాలి టాపిక్. అవును. సో ఆ కోణంలో బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నబీల్ని క్షమించేశాను నేను. ఈ బెనిఫిట్ డౌట్ అనే వర్డ్ మీరే పెట్టి మీ వల్ల చాలా ఫేమస్ అయింది. అసలు చాలాసార్లు వాడారు ఆల్రెడీ. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద బెనిఫిట్ ఎలా అనిపించింది అప్పుడు? అంటే నేను జనరల్గా ఈ చట్టానికి సంబంధించిన వాటిలో మాట్లాడుతుంటే కదా, సెక్షన్స్ అవన్నీ మాట్లాడుతున్నప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది వస్తుంటుంది లాంగ్వేజ్లో. అలా అక్కడ కూడా అది నీకు తెలియకపోతే వాళ్ళెవరో వీళ్ళెవరో చెప్పారని చెప్పి వాళ్ళని శిక్షించకూడదు. సో నీకు క్లియర్ కట్గా తెలిస్తేనే సంచాలకుగా ఉన్నప్పుడు చెయ్యి, తెలీదు చూడలేదు కదా బెనిఫిట్ ఆఫ్ డౌట్ అదే. సో అలా ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కూడా అంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కూడా కదా క్లియర్గా చెప్పచ్చు. అతను కాన్వర్జేషన్లో ఇన్వాల్వ్ అయినాడు కానీ ఇనిషియేట్ చేయలేదు. అట్ ద సేమ్ టైం దాన్ని ఖండించను కూడా లేదు. తప్పురా ఇలా మాట్లాడకూడదు అని చెప్పాలి. కొంతమందికి ఏంటంటే మొహమాటం, దానికి సర్లే అన్నాడు, అది ప్రాబ్లం అయింది. సరే అది లేకపోవడం వల్ల ఆప్షను ఇంకా నెక్స్ట్ ఎవరిని వేయాలి అన్నప్పుడు వీళ్ళ ముగ్గురు ఉన్నారు, నలుగురు ఉన్నారు. టేస్టీ తేజ అండ్ రోహిణి, అవినాష్, గౌతమ్. సరే నలుగురు ఉన్నప్పుడు వీళ్ళ ముగ్గురు అడపదడప కనబడుతూ ఉంటారు, కాస్త ఏదో కామెడీ సృష్టిస్తుంటారు, బాగుంటుంది. అండ్ తను కూడా శక్తికి మించి ఆడుతున్నాడు తేజ. వీళ్ళందరినీ చూస్తే ఏదో రకంగా ప్రేక్షకుల్లో నవ్వు వస్తుంటుంది. ఇంకా గౌతమ్ ఒక్కడే ఉన్నాడు,
ఇంక వేస్తే గౌతమ్ని వేద్దాం అనుకున్నాం. సరే ఎందుకు వేస్తావా గౌతమ్ని, నీకు తెలియదు కాబట్టి గౌతమ్ని వేస్తావా అన్నట్టు. ఫస్ట్లో విష్ణుప్రియ నన్ను అట్లాగే నామినేట్ చేస్తున్నాను, నాకు అతను ఏం తెలియదు కాబట్టి శేఖర్ నామినేట్ చేస్తున్నాను. అప్పటి నుంచి టార్గెట్ చేసే విష్ణుప్రియని, ఇంకోసారి నామినేట్ చేస్తాను అని చెప్పి అలా. సరే గౌతమ్ అన్న టార్గెట్ వేస్తా, గౌతమ్ని వేద్దాం నామినేషన్ అనుకున్నా. సరే చూద్దాం ఏమైనా తప్పులు దొరుకుతాయేమో అని చెప్పి చూస్తూ ఉన్నా. అది కూడా కరెక్ట్ కాదు కదా, అంటే వాళ్ళలోనే తప్పులు ఎతకడం కోసం చూడడం మొదలెట్టాను.